అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. ఈరోజు మనం ఈ తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకమైనటువంటి 4వ పాఠమైనటువంటి ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుంటున్నాం. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, అలాగే 10వ తరగతి విద్యార్థులు కూడా ఈ పాఠ్యాంశం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది, ఉపన్యాసం అనేది ఒక కళగా ఎందుకు చెప్పడం జరిగింది అనేది ఈ పాఠంలో మన జీవితానికి సంబంధించి సొసైటీలో మనం ఎలా బ్రతకాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది కూడా మనకి ఈ పాఠం ద్వారా తెలుసుకుంటాం. ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈమె యొక్క పరిచయాన్ని మనం చూసుకునే ముందు ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం నేర్చుకోవాలి. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పోటీ పరీక్షార్థులకు ఈ పారాగ్రాఫ్ కూడా చాలా ముఖ్యమైనదని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, అలాగే నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెబుతోంది ఋగ్వేదం. ఈ పారాగ్రాఫ్ చాలా చిన్నదే కానీ చాలా విలువైనటువంటి మాటలు ఉన్నాయి. మాట అంటే వాక్కు ఎంత పదునైనది, మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసేటువంటి మాధ్యమం అంటే మాట. ఒక యానకం మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసేటువంటి మాధ్యమం అంటే ఒక యానకం ఏంటంటే మాట, వాక్కు. ఎందుకంటే మాటకున్న శక్తి చాలా గొప్పది. అది అవతల వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మితంగా ఉండకూడదు, అంటే తక్కువగా మాట్లాడకూడదు, అలాగని ఎక్కువగా కూడా మాట్లాడకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమి కూడా కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి, దేనితో జల్లించాలి మాటల్ని? మనసుతో మాటల్ని జల్లించి బయటకు ప్రకటించమని చెబుతున్నది ఏంటంటే ఋగ్వేదం. 4 వేదాలలో ఋగ్వేదము మాట గురించి ఏం తెలియజేస్తుందని అడిగితే, మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్పింది ఋగ్వేదం. ఇదొక చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. 2, మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. సో మాటల గురించి తులసీదాసు గారు ఏమన్నారు అని అడిగితే, మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమన్నది ఋగ్వేదం అయితే, మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు గారు. మధురమైన మాటలు తులసీదాసు. ఇది 2వది. తర్వాత 3 చూడండి, భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. అంటే భర్తృహరి శతకాన్ని తెలుగులోకి అనువాదం చేసింది ఏనుగు లక్ష్మణ కవి. కాబట్టి ఇక్కడ భర్తృహరి ఏమంటాడంటే, వాగ్భూషణమే సుభూషణం, అంటే వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. కాబట్టి ఇది వాగ్భూషణమే అనేది 3వది. భౌతికమైన అలంకారం ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అని చెప్పినవాడు భర్తృహరి. 4 చూడండి, చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం.
ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పడం జరిగింది. ఇది 4వ పాయింట్. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. ఈ సద్గుణం హనుమంతుడి దగ్గర చాలా పుష్కలంగా ఉందని మరి రాముడే స్వయంగా హనుమంతుడి గురించి చెప్పడం జరుగుతుంది. మనకి రామాయణంలో మరి మనం చదువుతున్నప్పుడు రామాయణం కూడా మనకి ఉంది. రాముడు లక్ష్మణుడు నడిచి వస్తున్నప్పుడు ఆ వృషముఖ పర్వతం దగ్గరికి వస్తున్నప్పుడు హనుమంతుడు చూసి యతివేషంలో వెళతాడు. తన యొక్క రూపాన్ని మార్చుకొని యతివేషంలో వెళ్ళి వీరిద్దరు ఎవరో తెలుసుకుని రమ్మంటాడు సుగ్రీవుడు. కాబట్టి యతివేషంలో వెళ్ళిన తర్వాత అక్కడ మరి రాముడు లక్ష్మణుడు హనుమంతుని యొక్క మాటలను చూసి ఆశ్చర్యపోయి రాముడు అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మరి ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూడు, వ్యాకరణబద్ధంగా శాస్త్రబద్ధంగా చాలా చక్కగా మరి అద్భుతంగా మాట్లాడుతున్నాడని లక్ష్మణుడితో రాముడు చెప్పడం జరుగుతుంది. అందుకని చక్కగా మాట్లాడడం అనేది ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే ఆ సందర్భంలో స్వయంగా చెప్తాడు. ఇలా ఇక్కడ మనకి చాలా నలుగురు మాట్లాడినటువంటి మాటల గురించి ఇక్కడ ఉట్టంకించడం జరిగింది. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం ఒక కళ. మాట్లాడడం అనేది కూడా ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకం అవుతుంది. ఇది మరి ఈ యొక్క పారాగ్రాఫ్ని ఒక పత్రిక మరి వ్యాసం నుంచి తీసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అక్కడ 4 అంశాలు మనం ప్రధానంగా నేర్చుకోవాలి. ఈ 4 అంశాల్లోనూ కూడా చాలా చాలా గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించన్నది ఋగ్వేదము. మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదు, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని మరి చెప్పినవాడు మరి స్వయంగా రాముడు. కాబట్టి ఈ యొక్క 4 మాటల్ని మీరు నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని వచ్చి ఇది ఎవరన్నారు, లేకపోతే మరి ఈ యొక్క మాటలను కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జతపరచమంటాడు. ఈ మాటని భర్తృహరి అన్నాడా, ఈ మాటని రాముడు అన్నాడా, ఈ మాట ఋగ్వేదంలో చెప్పడిందా, ఇలా మనకి మ్యాచింగ్ కానీ జతపరచడం కానీ కానిది కానీ అన్నది కానీ ఇలాగా మరి పరీక్షా విధానం మారిపోయింది. కాబట్టి మనం ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా ప్రతి అంశాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. మనం చెప్తున్నటువంటి పాఠ్యాంశము ఉపన్యాస కళ చెప్పుకుంటుంది. అందుకని ఇక్కడ మాట్లాడడం అనేది ఒక కళ, ఉపన్యాసం అనేది ఒక ప్రసంగం అనేది ఒక కళ. రైట్. చూడండి, ఇక్కడ మనకి చక్కగా ఇక్కడ చక్కని మరి చిత్తారుని చూస్తున్నాం. మరి చక్కగా ఆమె మౌత్ పట్టుకుని మాట్లాడుతున్నాడు, మైక్ పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆసక్తిగా చూడడం జరుగుతుంది. కాబట్టి మాట మహిమ ఎటువంటిది, చక్కగా మాట్లాడడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, చక్కగా మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అడిగితే స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం అనేది ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వారికే, అంటే మాట్లాడడం అనే శక్తి తెలిసిన వారికే ఈ కళ కరతలామలకము అంటే బాగా మరి వస్తుంది. మాటకారి అందరికీ ఆప్తుడవుతాడు. చక్కగా మాట్లాడేవాడు అందరికీ ఆప్తుడవుతాడని మరి ఈ యొక్క పారాగ్రాఫ్లో మనకి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మరి ఉద్దేశము, విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసము అందులో ఒక భాగము. సభాకంపము నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యం పెంపొంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలాగా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. సభాకంపం అంటే సభలో మాట్లాడేటప్పుడు భయం పట్టుకుంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ సభాకంపము అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంటే సభలో మాట్లాడేటప్పుడు చాలామంది భయకంపితులు అవుతారు, భయపడతారు. కాబట్టి ఈ పాఠం విన్న తర్వాత కనీసం మరి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ మరి నేను కూడా మాట్లాడగలను అని ఈ యొక్క సభాకంపనాన్ని తొలగించేలాగా చేయడమే ఈ పాఠం యొక్క మరి ఉద్దేశము. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. మరి 10వ తరగతిలో మరి ఈ పాఠం పెట్టడం ప్రధాన కారణం ఏంటంటే మరి హై స్కూల్ విద్య ముగించుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మాట్లాడడం చాలా కష్టమవుతుంది విద్యార్థులకి. ఇప్పటికి కూడా చాలామంది టీచర్స్ కానీ లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మరి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమన్నప్పుడు మరి మాట్లాడలేని వారు చాలామంది ఉన్నారు. పాఠాలు చెప్పమని మరి క్లాస్ రూమ్లో అద్భుతంగా బోధించమంటే మాత్రం చాలా అద్భుతంగా బోధిస్తారు. కానీ వారిని వేదిక మీదకి వచ్చి 4 మాట్లాడడం అంటే చాలా చాలా భయము బిడిముతో ఉంటారు. దానికి కారణము మరి బాల్యములో వాటి యొక్క పునాదులు పడకపోవడమే. అందుకనే ఈ పాఠ్యాంశాన్ని ఈ యొక్క తరగతిలో కూడా పెట్టడం జరిగిందని నా యొక్క భావన. రైట్, మరి ఈ పాఠం యొక్క రచయిత్రి చూద్దాం. ఈ పాఠం రాసినటువంటి రచయిత్రి చాలా చాలా గొప్ప రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. వాసిరెడ్డి సీతాదేవి గారు చూడండి, ఈమె యొక్క జననము మనం చూస్తే మరి 15/12/1933, అలాగే 13/4/2007. ఈమె యొక్క కాలము 1933-2007 అనేది గుర్తుంచుకుంటే సరిపోద్ది. రైట్, వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. కవి పరిచయాన్ని చాలా జాగ్రత్తగా పోటీ పరీక్షార్థులు మరి గమనించాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి రచయిత్రిని కవులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఒక 39 నవలలు రాసినటువంటి గొప్ప రచయిత్రి 100కు పైగా కథలు రాశారంట. ఈమె రాసినటువంటి చూడండి మట్టి మనిషి అనేటువంటి నవల 14 భాషలోకి అనువాదం చేశారు. మట్టి మనిషి అనేటువంటి ఈ యొక్క పుస్తకము ఎన్ని భాషలోకండి? 14 భాషలోకి అనువాదం చేయబడింది. అంటే ట్రాన్స్లేట్ చేయబడింది, అనువాదం, తర్జుమా. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. ఈమె రాసిన నవలలు మరి ఎప్పటికి కూడా సీరియల్స్, ఎన్నో సీరియల్లోనూ ఎన్నో సినిమాలకు కూడా రావడం జరిగింది. తర్వాత జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఈమె యొక్క పదవి, ఏ పదవుల్లో ఈమె పనిచేశారంటే జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 5 సార్లు అందుకున్నారండి. వాట్ ఏ గ్రేట్! ఆంధ్రప్రదేశ్ సాహిత్య పురస్కారాన్ని మరి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఎన్నిసార్లు అందుకున్నారంటే 5 సార్లు. సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. ఈమెను బిరుదు ఏంటి తెలుసా? ఆంధ్ర పెర్లబక్ అనేటువంటిది పేరుతో పిలుస్తారు. ఆంధ్ర పెర్లబక్ అనే పేరుతో ఎవరిని పిలుస్తారంటే వాసిరెడ్డి సీతాదేవి గారిని. ఓకేనా? చివరిగా ప్రస్తుతం పాఠ్యభాగము సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ప్రస్తుతము ఈ ఉపన్యాసకాలైనటువంటి పాఠ్యాంశము దేని నుంచి గ్రహించబడిందంటే చూడండి, సీతాదేవి గారి యొక్క సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాహిత్య సామాజిక వ్యాస సంపుటి, కవితా సంపుట, వ్యాస సంపుట, కథా సంపుట అంటాడు. అందుకనే సాహిత్య సామాజికం అనేది మరి వ్యాసంలోనే రాయబడతాయి. సాహిత్యాలు కానీ మరి సామాజిక అంశాలు కానీ వ్యాసాలు రాయబడతాయి. అందుకని సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. ఒక్కసారి రచయిత్రిని మరి ఎలా గుర్తించుకోవాలి? ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఆమె ముందుగా ఏ జిల్లాలో జన్మించారు? 1 గుంటూరు జిల్లా. ఏ ఊర్లో? చేబ్రోలులో.
ఆమె ఏ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చదివారంటే నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చదివారు. ఎన్ని నవలలు రాశారంటే 39 నవలలు. ఎన్ని కథలు రాశారంటే 100 కథలు. ఈమె రాసినటువంటి ఏ నవల 14 భాషల్లోకి అనువాదం చేయబడిందంటే మట్టి మనిషి. ఈమె నవలలు దేంట్లో ప్రసారం చేయబడ్డాయంటే దూరదర్శన్ అంటే టీవీలో, మరి సీరియల్గాను సినిమాలుగా కూడా వచ్చాయి. ఆమె జవహర్ బాలభవన్కి డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలు ఎన్నిసార్లు అందుకున్నారంటే 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఏమని పేరుతో పిలుస్తారంటే ఆంధ్ర పెర్ల బక్ అనే పేరుతో పిలుస్తారు. ఈ పాఠము దేని నుంచి గ్రహించబడిందంటే చూడండి, సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి మరి గ్రహించబడినది. ఇది రచయిత యొక్క పరిచయము. మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం కాబట్టి ఇప్పటికే మనం చాలాసార్లు మరి వ్యాసాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వ్యాసంలో ప్రధానంగా ఉపోద్ఘాతం ఉంటుందని, అందులో విషయం ఉంటుందని, చివరిలో ముగింపు ఉంటుందని కూడా మనం చాలాసార్లు మరి ప్రతి పాఠంలోనూ వ్యాస ప్రక్రియ గురించి చెప్పుకుంటున్నాం. అయినప్పుడు కూడా మరి ఈ పాఠ్యాంశాన్ని కూడా చెప్పుకుందాం. చూడండి జాగ్రత్తగా. రైట్, ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే మరి వ్యాసము. ప్రక్రియ ఏంటండి? వ్యాసము. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ఇతివృత్తము జీవన నైపుణ్యము. ఇతివృత్తం ఏంటండి? జీవన నైపుణ్యము. నైపుణ్యము స్కిల్స్ అండి. మరి జీవించేటప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని కలిగి ఉండాలంటే మాట సరిగా ఉంటే బ్రతికేస్తాడండి. అందుకే ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. తద్వారా వాడు జీవన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాడు. చాలా అద్భుతమైన పాఠ్యాంశాన్ని మనం వింటున్నాం. ఓకే, ప్రక్రియ ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని, ఏదైనా ఒక చిన్న విషయాన్ని తీసుకుని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసము. ఇది మనకి ఈ వ్యాస ప్రక్రియ మరి చేజారిన బాల్యం అనే పాఠ్యాంశములు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి దీనిలో ఉపోద్ఘాతం ఉంటుంది, విషయ విస్తరణ ఉంటుంది, ముగింపు ఉంటాయి. ఇవి ప్రధాన అంగాలుగా ఉంటాయి. ఏంటండి? ఉపోద్ఘాతం ఇంట్రొడక్షన్, విషయ విస్తరణ ఒక విషయాన్ని విస్తరించి రాయడం, అలాగే చివరిలో ముగింపు ఉంటుంది. ఇవి ప్రధాన అంగాలుగా ఉంటాయి వ్యాసంలో. వ్యాసములోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించబడినవి. సో ఈ విధంగా వ్యాసాలు అనేవి ఒక విషయాన్ని బట్టి చారిత్రకమైన వ్యాసాలు, రాజకీయమైన వ్యాసాలు, సాంస్కృతిక కల్చరల్ వ్యాసాలు, శాస్త్రబద్ధమైన వ్యాసాలు, వైజ్ఞానిక సంబంధమైన వ్యాసాలు, శాస్త్రబద్ధమైన సాహిత్యబద్ధమైన వ్యాసాలు, తాత్వికం ఫిలాసఫీ వ్యాసాలు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యాసాలుగా మరి ఇక్కడ విభజన చేయడం జరుగుతుంది. వ్యాసంలో ప్రధానంగా ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు ప్రధాన అంగాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఈ ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం మరి నేర్చుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా మరి నేర్చుకుంటూ నేను పెట్టేటువంటి మరి చిందాడు చిన్నోడి యాప్లో పెట్టేటువంటి ప్రతి పాఠం మీద మరి 50 ప్రశ్నలకు పైగా అప్లికేషన్ మెథడ్లో మీకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ పాఠం వినండి, తద్వారా మరి ఈ పాఠం మీద పరీక్ష రాయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తారు. మరి పాఠంలోకి వెళదామా? రైట్, ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశాలకు వెళుతున్నాం. జాగ్రత్తగా వినండి. ప్రతి అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. అందుకనే పోటీ పరీక్షార్థులు లైన్ టు లైన్ చదవాలి. అందులో ముఖ్యమైన అంశాలను మరి రాసుకోవాలి. పాఠం పేరు ఉపన్యాస కళ. ఉపన్యాస కళ మరి పాఠ్యాంశాన్ని ప్రారంభిస్తున్నాను. చూడండి, మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్న నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అని ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు చూడండి, మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి, నా దగ్గర చక్కగా మాట్లాడే శక్తి ఉంది, దాన్ని వదిలేసి నా సర్వస్వం దోచుకున్న నేను విచారించను. నా సంపదలు సర్వస్వాన్ని దోచుకున్నా పర్లేదు,
కానీ మాట్లాడే శక్తిని మాత్రం దోచుకోకుండా నన్ను విడిచిపెట్టాలి. కాబట్టి మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి విడిచిపెట్టేసి నా సర్వస్వాన్ని దోచుకున్నా పర్లేదు, నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాను. నా వాక్కుతో, నాకున్నటువంటి వాక్చాతుర్యంతో ఏదైతే కోల్పోయినో మరలా అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటాను అని ఎవరు అన్నారంటే ఆక్స్ఫర్డ్ శబ్దకోశకర్త, అంటే ఆక్స్ఫర్డ్ నిఘంటువు కర్త అయినటువంటి డేనియల్ వెబ్బస్టర్ అన్నాడు. రెండో పాయింట్, ఇది ఒకటో పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బిట్టు. రెండోది ఎవరంటే, నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నీవు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నాడు. అద్భుతమైన కొటేషన్స్ అండి. పోటీ పరీక్షలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గుర్తుంటుంది, కానీ ఎప్పటికైనా ఆ మాట అడుగుతున్నప్పుడు వెంటనే గుర్తు రావాలి. నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను అన్నవాడు ఎవరండి? ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే. అందుకనే ఉపన్యాసం చేయడానికి చాలామంది ట్రైనింగ్ తీసుకుంటారు. రాజకీయ నాయకులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉపన్యాసం చేయడం రాక వారు ట్రైనింగ్ పొందుతారు. అందుకనే ఇక్కడ నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తానన్నవాడు ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే. ఈ ప్రపంచాన్ని ఊపేస్తాడన్నాడు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యే మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకుని మనీషి అయి రాతి యుగము నుంచి ఈనాటి అణుయుగములోనికి ప్రవేశించాడు. ఒక మనిషి గొప్ప మనీషిగా మారి రాతి యుగం నుంచి, ఎప్పుడో ఉన్నటువంటి రాతి యుగం నుంచి ఈనాటి అణుయుగములోనికి ప్రవేశించాడు. మానవుని ఇతర ప్రాణుల నుంచి ఈ మాటే వేరు చేసింది. జంతువులకి మనకి తేడా ఏంటి? జంతువులు మాట్లాడలేవు, మనం మాట్లాడగలం. అందుకని మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటాడు అరిస్టాటిల్. కాబట్టి మనిషి మాట్లాడేటువంటి జంతువు. మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎలా మలుచుకోవాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలనేటువంటి తెలివితేటలు ఇచ్చాడు. కానీ కొంతమంది ఆ నోరుని సరిగా అదుపులో పెట్టుకోలేక ఎన్నో ఇబ్బందులకి గురైపోతున్నారు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు. వక్త అంటే బాగా మాట్లాడేవాడు, ప్రసంగం చేసేవాడు, ఉపన్యాసం ఇచ్చేవాడిని, శ్రోతలను ఆకట్టుకునేవాడిని వక్త అంటారు. ఈ పాఠంలో మనకి శ్రోత, వక్త రెండు పాత్రలు కనిపిస్తాయి. శ్రోత అంటే వినేవాడు, వక్త అంటే మాట్లాడేవాడు. కాబట్టి ఇక్కడ వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేడు. వాడికి బాగా రాయడం వచ్చు, బాగా రాస్తాడు అందంగాను, కానీ రాసిన వాళ్ళందరూ కూడా రచయితలు కాలేరు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా అంటే మాట్లాడడం, డిబేట్. కాబట్టి ఇది ఒక వరమా అంటే మాట్లాడడం అనేది ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ, లేదా ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది పుట్టుకతో వచ్చేటువంటి కళ కాదు. ప్రయత్నము, పట్టుదల, సాధన, కృషి, సాధన చేయాలి. అనగననగ రాగమతిశయిల్లుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమంటాడు. కాబట్టి సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. అందుకని ఇక్కడ ఈ వక్తృత్వం అనేది ఒక వరము కాదు. ఇది మాట్లాడడం అనేది ఒక వరమేమి కాదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మంచి ఉపన్యాసకుడిగా, మంచి బోధకుడిగా నువ్వు ఎదగలవు. కాబట్టి ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన,
పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరని ఈ ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశం మనకు తెలియజేస్తుంది. కృషి, పట్టుదల, సాధన ఉంటే ఎలాంటి వాడైనా గొప్ప వక్త కాగలడు, గొప్పగా మాట్లాడగలడు, 10 మందిని ఆకట్టుకోగలడు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. కాబట్టి అందరూ కూడా మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ ప్రసిద్ధులు కొందరు ఉంటారు. ఏ రంగంలోనైనా జగత్ ప్రసిద్ధులు అంటే జగతిలో, ఈ యొక్క మరి భూమిలో, ఈ ప్రపంచంలో కొందరు ప్రసిద్ధమైన వారు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘంగా ఉంటుంది. అయితే కృషి చేసి ప్రశంసలు అందుకున్న అబ్రహాము లింకన్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 పేర్లు, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురైన వాళ్ళే. అందువల్ల కొందరే వక్తలు కాగలరనే భావంతో అసలు ప్రయత్నమే చేయని వారు, 1-2 ప్రయత్నాలతో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్న వారు పొరపాటు చేశారనే భావించాలి. ఏదైనా వక్త కావాలన్నా, గొప్ప వ్యక్తి కావాలన్నా ప్రయత్నం చేయాలి. ఒకసారి ప్రయత్నం చేసి నేను సాధించలేనని ఢీలా పడిపోకూడదు. 2 సార్లు ప్రయత్నం చేసి నాకు ఇది సాధ్యం కాదని ఢీలా పడిపోకూడదు. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, ప్రేక్షకుల అపహాస్యానికి గురైన వాళ్ళు ఎవరంటండి? మాట్లాడదామని ప్రయత్నం చేసి తొలి రోజుల్లో మరి అపహాస్యానికి గురైన వారిలో అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రెసిడెంట్, అలాగే రూజ్వెల్ట్, అలాగే చర్చిల్, వీళ్ళు గొప్ప గొప్ప దేశాధినేతలు, దేశాన్ని పరిపాలించేవారు. వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నవారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే. అబ్రహాం లింకన్ లాంటి వాడు, రూజ్వెల్ట్, చర్చిల్ లాంటి వారు కూడా మాట్లాడదాం అనుకుని ప్రయత్నం చేసిన తొలినాళ్ళలో వీరు కూడా అవమానాలు పొందిన వారే, ఇబ్బందులు పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురైన వాళ్ళే. కాబట్టి అందువల్ల కొందరే వక్తలు కాగలరనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యని వారు ఉన్నారు. 1-2 సార్లు ప్రయత్నాలతో మనసు బాధ చెందిపోయి ఆ ప్రయత్నమే విరమించుకున్న వారు పొరపాటు చేశారనే భావించాలి. కాబట్టి 1-2 ప్రయత్నాలు చేసి విడిచిపెడిస్తే వాళ్ళు పొరపాటు చేసినట్లే. ఇప్పుడు కూడా ఇది ఒక ఉపన్యాస కళలోనే కాదండి, అది ఏదైనా పోటీ పరీక్షలు అవ్వచ్చు. ఒకసారి విజయం సాధించలేదని విడిచిపెట్టవద్దు. 2సారి రాశాను, 2సారి కూడా రాలేదని విడిచిపెట్టద్దు. 3సారి రాశాను, 3సారి డిఎస్సి కూడా రాలేదని విడిచిపెట్టద్దు. ప్రయత్నించేయి. మీకు ఎన్నోసార్లు చెప్తాను, తుదికంటూ పోరాడు, తొలి విజయాన్ని సాధించు. తుది పయనం తొలి విజయం అంటాడు శ్రీశ్రీ. కాబట్టి 1సారి, 2 సార్లు, 3 సార్లు అయినా అలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటికైనా నీకు విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఆ నిజం చెప్పన ఎలాగల జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరికి అనుకున్నది సాధించాను. ఈ మాటలు ఎవరన్నారని అడగచ్చు. ఆ నిజం చెప్పనా? ఏ నిజం? నేను ఎలాగ వక్త కాగలిగాను, నేను ఎన్ని అవమానాలు పొంది ఎలా వక్త కాగలిగాను, ఎలా గొప్ప మరి ప్రసంగికుడిని కాగలిగాను, ఎలా గొప్ప ప్రసంగికుడిని కాగలిగాను అనేది ఆ నిజం చెప్పనా అన్నాడు. ఎవరంటే ఈ మాటలు అనేది మరి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి విన్స్టన్ చర్చిల్ అంటాడు ఈ మాటలు. చూడండి, ఎలాగో అలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎలాగో అలా నాకు ఏమీ రాదని పక్క తప్పుకునే కంటే ఏదో కొద్దిగా మాట్లాడడం నేర్చుకుంటే అది అలవాటు అవుతుంది. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు కూడా గురయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. ఎప్పుడైతే అవమానం పొందానో అప్పుడే పట్టుదల కూడా పెరిగింది. గొప్ప వక్తని కావాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎక్కడైతే అవమానం పొందానో ఆ అవమానాన్ని అక్కడే పోగొట్టుకోవాలనుకున్నాను. పట్టుదలతో మరి వక్తని కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను.
సానబట్టడం అంటే చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేశాడు. నైపుణ్యాన్ని, స్కిల్స్ని పెంచుకున్నాడు. సానబట్టడం అంటే సాధన చేయడం. చివరికి అనుకున్నది నేను సాధించాను. ఈ మాటలు ఎవరన్నారంటే చూడండి, ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన మరి విన్స్టన్ చర్చిల్ అన్నటువంటి మాటలు. ఎన్నో అవమానాలు పొందాను, కానీ పట్టుదలతో మరి వాక్కును సానబట్టాను, అనుకున్నది సాధించాను. కాబట్టి ఈనాడు నేను గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అంటే నేను ఎంతో సాధన చేశాను అన్నది ఎవరండి? ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించినటువంటి చర్చిల్ అన్నటువంటి మాటలు. మనం ముగ్గురు వ్యక్తుల గురించి నేర్చుకున్నాం. అబ్రహాం లింకన్ అవమానాలు పొందాడు, కానీ గొప్ప వక్తగా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. అలాగే రూజ్వెల్ట్, ఇతడు కూడా అమెరికాకి చెందినవాడు. మరి చర్చిల్, ఇతడు బ్రిటిష్ పార్లమెంటు యొక్క ప్రధానమంత్రి. కాబట్టి వీరు ముగ్గురు కూడా ఒకప్పుడు తొలి దినాల్లో అవమానాలు పొందిన వారే, మరి అపహాస్యానికి గురైన వారే. కానీ తర్వాత రోజుల్లో వారు ఒక గొప్ప ప్రపంచం మెచ్చేటువంటి ఒక వక్తగా, ఉపన్యాసకులుగా మరి ప్రఖ్యాతిగాంచారు. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఆ వ్యక్తి గొప్ప ఎంత వక్త అయినా సరే, ఏ అంశాన్నైతే ఆయా వేదిక మీద మరి మాట్లాడాలనుకున్నాడో దానిని పదే మననం చేయాలి, సాధన చేయాలి. చూసారా, ఒక చర్చిల్ లాంటి గొప్ప వక్త ఏమని మనకి సందేశాన్ని ఇస్తున్నాడంటే, నేను వక్తగా గుర్తింపు పొందేశాడు, నేను ఎక్కడికి వేదిక మీకల్లా చాలా బాగా మాట్లాడతాడు అనేటువంటి పేరు వచ్చేసింది. అయినప్పటికీ చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని ఇంకా మననం చేసుకునేవాడిని. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. మనకు కొంచెం మాట్లాడడం వచ్చిందంటే ప్రాక్టీస్ వదిలేస్తాం, కొంచెం పాట పాడడం వచ్చిందంటే ప్రాక్టీస్ వదిలేస్తాం, పాఠం చెప్పడం వచ్చిందంటే ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోతాం. కానీ చర్చిలో ఏమన్నాడు తెలుసా? మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడిని, అద్దం ముందు నిలబడి తన లోపాలను సవరించుకునేవాడు. కాబట్టి జనం ముందు నిలబడి మాట్లాడినట్లే, అద్దం ముందు నిలబడి జనం ముందు ఎలాగైతే నిలబడి మాట్లాడతాడో అలాగే మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడండి. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు కూడా ఉత్తమ వక్త కావడానికి కృషి చెయ్యాలి. కార్యక్షేత్రం అంటే, క్షేత్రం అంటే ఈ భూమిలో కార్యాన్ని జరిగించవలసినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఉత్తమ వక్త కావడానికి కృషి చేయాలండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలండి? గొప్ప వక్త కావడానికి ప్రయత్నం చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానము అబ్బుతుంది. కొంతమందికి అండి మాట్లాడేటువంటి పద్ధతి కొంచెం ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? వాగ్విధానం అంటే మాట్లాడేటువంటి, వాక్ అంటే మాటలు కాబట్టి మాట్లాడే విధానం అంటే పద్ధతి. మరి కొంచెం మరి శ్రమతోనే విలక్షణమైనటువంటి వాగ్విధానం అంటే మాట్లాడేటువంటి పద్ధతి. వాగ్విధానం అంటే మాట్లాడే పద్ధతి. కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది వాళ్ళకి. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. కృషి చేసినటువంటి ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చేటువంటి ధోరణి, అది కూడా పద్ధతి, రీతిని సాధించవచ్చును. ప్రధాయిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయి ఉండాలి. మంచి ఉన్నతమైన శిఖరం, ఉన్నతోన్నత శిఖరాలు అందుకోవాలంటే అతడు గొప్ప వక్త అయి ఉండాలని మరి ఈ పాఠ్యాంశం మనకి తెలియజేస్తుంది. ఈ పాఠంలో సార్ ప్రతి అంశాన్ని కూడా చాలా ముఖ్యమైన అంశాలు మనకి. ఒక విద్యార్థి బాల్యములో నుంచి యవనంలోంచి ఈ సమాజంలోకి ప్రవేశించేటప్పుడు వాడు ఎలా జీవించాలి, వాడి మాట తీరు ఎలాగ ఉండాలి, నలుగురిలో ఎలా మాట్లాడాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి ఈ పాఠ్యాంశం తెలియజేస్తుంది. ఇక్కడ కూడా మనకి మరి చక్కని చిత్తరు బొమ్మ, మరి మైక్ ముందు నిలబడి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనేది కూడా మనకి ఇక్కడ
ఒక చిత్తరు రూపంలో కూడా మనకి చెప్పడం జరిగింది. దీని గురించి మనం ముందు కూడా నేర్చుకుందాం. ఈ యొక్క మరి వీడియో తరగతులు పూర్తిగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. ఒక్కసారి కానీ మీరు వింటే మరి ఈ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత ఒక్కసారి మీరు చదువుకుంటే ఏ బిట్ ఇచ్చినా సరే, ఏ ప్రశ్న ఇచ్చినా సరే మీరు రాయగలరు. రైట్. మరి ఉపన్యాసం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు మరి కొంతమంది వ్యక్తిని అనుకరిస్తారు, అంటే ఇమిటేషన్ చేస్తారు. ఇక్కడ అందుకని దాన్ని ఇక్కడ మరి మనకి ఒక చక్కగా అనుకరణ అనేటువంటి మాటను పెట్టడం జరిగింది. అనుకరణ ఏంటి సార్? ఉపన్యాస కళలో ఒక అంశాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అనుకరణ అంటే ఇమిటేషన్ చేయడం. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం ఏంటి? అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకి తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభం అవుతుంది. చౌకుబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీయే కదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అది మంచిది కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చక్కని మాట చెప్పడం జరిగింది. అనుకరణ మాట్లాడేటప్పుడు కొంతమంది ఆయనలా మాట్లాడాలి అనేటువంటి అనుకరణ చేస్తారు. మిమిక్రీ వేరండి, అది చెప్పి చేస్తాడు. కానీ ప్రసంగం చేసేటప్పుడు మరి ఆ వ్యక్తిలాగా మాట్లాడాలని అనుకరించడం మంచిది కాదని ఇక్కడ తెలియచేస్తున్నటువంటి అంశము. కొందరు మంచి వక్త కావాలని ఉబలాటంలో అంటే సరదాలో గొప్ప వక్తల్ని అంటే వక్తలంటే మాట్లాడేవారిని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏం ప్రయోజనం? అతడు మాట్లాడడానికి గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఒరేయ్, ఈ వక్త ఆ వక్తలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు రా, కాబట్టి అది తెలిసిపోద్ది. కాబట్టి అంతే, సభలో కలకలం ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. ఎందుకంటే అసలే నకిలీయే కదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మనకలా మాట్లాడాలి. ఎవరో మాట్లాడినట్లు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది మిమిక్రీ కాదు, ఆ మిమిక్రీ అనుకరణ వేరు. కాబట్టి ప్రసంగించేటప్పుడు ఆయనలాగా ప్రసంగించాలని ప్రయత్నం చేయకూడదు. అది చౌకబారు ప్రయత్నం అని చెప్పడం జరుగుతుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా అంటే నింపలేము. ఎందుకంటే ఇక్కడ కాగితముతో చేసేటువంటి గులాబీ పువ్వు ఒరిజినల్ గులాబీ పువ్వుతో పోల్చలేము. ఎందుకంటే చూడండి, గులాబీ పువ్వు అనే భ్రమ కలిగించేటువంటి కాగితం పువ్వులో మరి గులాబీ పువ్వులో ఉండే సుగంధాన్ని మనం నింపలేము. ఒరిజినల్ గులాబీ పువ్వులో సుగంధ పరిమళాలతో ఉంటుంది. మరి కాగితం తీసుకుని గులాబీలా తయారు చేసినప్పుడు కూడా మరి నిజమైనటువంటి గులాబీతో అది సాటి రాదని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక వక్త మరి ప్రసంగించేటప్పుడు వేరే వక్తలాగా ప్రసంగించాలని ప్రయత్నం చేయకూడదు. కాబట్టి కాగితంతో చేసే గులాబీ పువ్వులాగా ఉంటుంది నీ ప్రసంగం అని ఇక్కడ చాలా చక్కగా మరి ఉదాహరణతో చెప్పడం జరిగింది. సభాకంపం, సభలో మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి భయాన్నే సభాకంపం అంటారు. సభాకంపం అంటే ఏంటి సార్? సభలో మాట్లాడేటప్పుడు కలిగేటువంటి భయాన్ని సభాకంపం అంటారు. ఆ భయం ఉంటే మరి ప్రసంగం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పడం జరిగింది. సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికివాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురైన వాళ్ళే. అందులో అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ళ కాదని వాళ్ళు జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. మనం ముందు చెప్పుకున్నాం. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైనటువంటి విషయము. 100కి ఎంతండి? 99 మంది, 100కి 99% మంది మరి ఈ సభాకంపానికి గురవుతారు.
అంటే ప్రారంభంలో సభలో మాట్లాడేటప్పుడు కొంచెం మరి పిరికితనము, భయం అనేది ఉంటుంది. అది 100కి 99% ఉంటుందని చెప్పడం జరిగింది. అందులో మరి అబ్రహాం లింకన్ ఉన్నాడు, రూజ్వెల్ట్ ఉన్నాడు, చర్చిల్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు మరి పట్టుదలతో సాధన చేసి గొప్ప వక్తలుగా తీర్చిదిద్దబడ్డారు. తర్వాత వేదిక కొన్ని పాటించవలసిన రీతులు, పద్ధతులు. వేదిక మీద ఉన్నప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలో ఒక వక్త ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి, చాలా చక్కగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని గమనిస్తూ ఉంటాయనే విషయము విస్మరించరాదు. నువ్వు వేదిక మీద కూర్చున్నప్పుడు, నువ్వు వక్తగా వచ్చినప్పుడు శ్రోతలు కొన్ని వందల వేల మంది ఉంటారు, వేల కళ్ళు నిన్ను చూస్తాయి. కాబట్టి చాలా వేదిక మీద హుందాగా ఉండాలి. ఆ విషయాన్ని నువ్వు విస్మరించకూడదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. ఎబ్బెట్టుగా అంటే ఇబ్బందిగా మరి ఉన్నటువంటి వ్యక్తి, ఆ వేదిక మీద మరి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడడానికి రాగాందే శ్రోతల అంటే వినేవారి యొక్క దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో మరి గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తెకమక పడక తప్పదు. ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా అధ్యక్షుడు, ఆ యొక్క వేదిక మీద అధ్యక్షుడు ఈ వక్త పేరు పిలవగాందే అప్పటికే నువ్వు వేదిక మీద ఎబ్బెట్టుగా భయపడుతూ మరి కూర్చోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు నిన్ను మాట్లాడడానికి పిలవగాందే అక్కడ ఉన్నటువంటి సభాసదులు అందరూ కూడా, ఆ సభలో ఉన్న వారందరూ కూడా నిన్ను చూసి ఏం చేస్తారంట, మరి గుసగుసలు, చిరునవ్వులు కూడా మరి వారు నవ్వుతూ ఉంటారు. అది చూసి ఇంకా వక్త ఏమవుతాడు, కొంచెం తికమక పడక తప్పదు. అందుకని సభలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి. కాబట్టి వేదిక మీద పాటించవలసినటువంటి రీతులు, అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. కాబట్టి అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. వక్త అపహాస్యం పాలై ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. ఆ వేదిక మీద ఉన్నవారు కూడా సరియైన దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ యొక్క ఆహార్యము, నీ యొక్క దుస్తుల్లో కూడా నీ యొక్క మరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరూ వినరు. ఎప్పుడైతే శ్రోతల గౌరవాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, నువ్వు మాట్లాడడానికి వచ్చినా సరే నిన్ను ఎవరూ వినరు నీ మాటలు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు, సాదాసీదా దుస్తుల్లో కూడా చాలా హుందాగా మరి తయారు కావచ్చని వేదిక మీద పాటించవలసినటువంటి కొన్ని రీతుల్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. తర్వాత వేదిక మీద వక్త ప్రవర్తన కొన్ని సూచనలు, సలహాలు, పరిష్కరించదగిన కొన్ని లోపాలను కూడా మనం ఇక్కడ చూద్దాం. చూడండి, వేదిక మీద వక్త ప్రవర్తన కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు చూద్దాం. కుర్చీలో కూర్చుని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడము, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకులనే చూస్తూ కూర్చోవడము, లేక నేల చూపులు చూడడము, లేదా పైకప్పు కేసి చూడడము, దిక్కులు చూడడము, నోరంతా తెరిచేసి ఆవలించడము. ఆవలింత వస్తే ఏం చేయాలంటారా? చేతి రుమాలో చెయ్యో అడ్డు పెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును. ఆవలింత వస్తే అలాగా మరి ఆవలించకూడదు. ఒకవేళ వేదిక మీద ఉన్నప్పుడు ఆవలింత వస్తే ఏం చేయాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆవలింత వస్తే ఏం చేయాలంటారంటే, చేతి రుమాలో చెయ్యో అడ్డు పెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును. వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన సన్నిహితులను చూసి హాయ్ అని చెయ్యి ఊపడం, అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కి తిప్పి చూస్తారు. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. కుర్చీలో తన వెలక్కు వాల్చి కాళ్ళ ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబట్టినట్టు బెర్ర బిగుసుకుని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఇవి సభా మర్యాదకు భంగం కలిగించేటువంటి అంశాలు. కాబట్టి వేదిక మీద ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, వాటి యొక్క ప్రవర్తన ఏంటనేది ఇక్కడ చెప్పడం జరిగింది. వెనక్కి కానీ ముందుకు కానీ మరి ఊగడము, ఇలాగ జారడము చేయకూడదు, కుర్చీలో కదలకూడదు,
అంటే అలాగని బిగిసిపెట్టి కూర్చోవడం కాదు. గురి పెట్టినట్లు ఒకవైపే ప్రేక్షకులను చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడడము, పైకొప్పుకే చూడడము, దిక్కులు చూడడము చేయకూడదు. నోరంతా తెరిచి ఆవలించకూడదు. తర్వాత వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన స్నేహితులను చూసి హాయ్ బాగున్నావా అంటూ వేదిక మీదించి వాళ్ళకి టాటా బైబిల్ చెప్పకూడదు. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు ఏం చేస్తారు, గిర్రున మరి తలకాయలు వెనక తిరిగి చూస్తారు. అప్పుడు ఆసక్తి మరోవైపుకు తిరిగిపోతుంది. కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళ ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టుకోకూడదు. కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబెట్టినట్టు బిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఇవి సభా మర్యాదలకు మరి భంగం కలిగించే అంశాలు. మైకు కొన్ని సూచనలు. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. తర్వాత అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, అలాగని నిటారుగా జెండా లేని కర్రలా నిలబడకూడదు. కొంచెం కాళ్ళు 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి రిలాక్స్గా నిల్చోవాలి. లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు, అంటే ఇలాగా కుస్తీలాగా నిలబడకూడదు, రిలాక్స్ అయి నిల్చోవాలి. మైక్ ముందు స్టాండ్ను పెట్టడం ప్రధానంగా, మైక్ ముందు ఒక స్టాండ్ ఉంటుంది. దాని యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే వక్తకు మైక్కు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికే. కాబట్టి ఆ యొక్క మైక్కు వక్తకి మరి ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికి అది పెట్టడం జరుగుతుంది. ఒక స్టాండ్ పెడతారు. రెఫరెన్స్ పేపర్లు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మైక్ వెనకాల ఉంటుంది, మధ్యలో ఒక స్టాండు మరి మరి పేపర్లు పుస్తకాలు పెట్టుకోవడానికి ఉంటుంది. దాని ముందు నిలబడతాడు వక్త. ఈ విధంగా మరి వక్త ఆ స్టాండ్ను మరి 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. ఆ స్టాండ్ మీద ఉంటుంది కాబట్టి మైక్ ఆ ముందు ఉంటుంది, మధ్యలో స్టాండ్ ఉంటుంది, వక్త ఇక్కడ ఉంటాడు. కాబట్టి స్టాండ్ ఉంది కదని ఇలా పట్టుకొని దాన్ని ఇలా ఊపేసి గట్టిగా కొట్టేసి బద్దలు కొట్టేసి దబా దబా కొట్టేసి ఊపేసి ఆవేశపడిపోయి మాట్లాడితే అది గొప్ప వక్త యొక్క లక్షణం కాదండి. ఓకేనా? కాబట్టి వక్త ఆ స్టాండ్ను 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొందరు స్టాండ్ను మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పులు చేస్తుంది. కాబట్టి మరి ఆ మైక్ దగ్గర ఉన్నటువంటి ఈ వక్త ఆ మధ్యలో ఉన్నటువంటి స్టాండ్ని జాగ్రత్తగా చక్కగా హుందాగా మేనేజ్ చేస్తూ మరి శ్రోతలను ఆకట్టుకునేలాగా మాట్లాడాలి. ఈ విధంగా మనకి ఉపన్యాస కళలో చాలా చక్కని అంశాలు, అనుకరణ, అలాగే మైకు కొన్ని సూచనలు, వేదిక మీద ఉన్నప్పుడు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు కూడా మనకి ఈ పాఠ్యాంశంలో మరి తెలియచేయడం జరిగింది. మరి తర్వాత వీడియోలో మనం చాలా ముఖ్యమైన అంశాలు అంటే ప్రసంగ భాగాలు ఉన్నాయి. ప్రసంగ భాగాలు మొత్తం ఎన్నంటే మనకి మరి 1 ప్రారంభము, 2 విషయ ప్రతిపాదన, 3 ఉపసంహారము. ఈ ప్రసంగ భాగాల 3 అలాగే తర్వాత భాష, మరి ఈ విధానాలన్నీ కూడా మనం తర్వాత వీడియోలో మనం నేర్చుకుందాం. నచ్చిన వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీకు మరి 50 ప్రశ్నలతో కూడినటువంటి పరీక్ష కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని ఒక్కసారి విని మరి పరీక్ష రాయండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు, మంచి పాఠ్యాంశం కూడా మీకు అర్థమవుతుందని మనవి చేసుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.